హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు బాను వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు కాళహస్తి రాహుకేతు పూజ చేయించుకోవడానికి. అండ్ అట్నుంచి తిరుచానూరు కూడా వెళ్తున్నాము. సో టైం ఇప్పుడు 5:30 అవుతుంది. ఇంకో 5 minutesలో కిందకి దిగి స్టార్ట్ అవుతాము. అండ్ వీఆర్ ఆల్ రెడీ. యా, బాను కూడా వచ్చాడు. అయిపోయిందా పాలు తాగడం? అయిపోయింది. హలో హాయ్. సో యా, బాను కూడా పాలు తాగడం అయిపోయింది. ఇంకా కిందకి వెళ్ళి కారు తుడుచుకొని స్టార్ట్ అయిపోదాం. అసలు క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఏంటో హెవీ రెయిన్స్ అంటున్నారు. బట్ నిన్న నైట్ వర్షం పడిందా? ఓకే, వర్షం పడిందంట నైట్. హోప్ఫుల్లీ మేము వెళ్ళే దారిలో అంత వర్షం లేకుండా ఉంటే బాగుంటుంది. చూద్దాం. ఒక్కసారి మీకు క్లైమేట్ చూపిస్తా చూడండి. ఇంకా అసలు వెళ్తురు కూడా రాలేదు. Yeah, okay guys, let's get started. గాయస్, ఇప్పుడే నాయుడుపేట దగ్గర ఆగాం. ఏంటంటే ఇక్కడ మేము గణేష బొమ్మ ఇవ్వాలని అనుకున్నాం అనమాట. బాను లాస్ట్ 2 years నుంచి ఇస్తూ ఉన్నాడు. సో ఈసారి కూడా ఇద్దాం వాళ్ళ ఊర్లో అని. బొమ్మ అయితే ఆల్రెడీ మాట్లాడి అడ్వాన్స్ పే చేసేసాడు. ఒకసారి ఫైనల్ పెయింట్ చెప్పడానికైతే ఇక్కడ నాయుడుపేట దగ్గర ఆగున్నాం ఇప్పుడే. సో 1 second, ఐ షో యూ. ఇదేనా మన బొమ్మ? నైస్. వినాయక చవితి రోజు నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను, ఇప్పుడు చూపించట్లేదు. గాయస్, ఇప్పుడే మేము కాళహస్తి రీచ్ అయ్యాం. ఫస్ట్ వెళ్ళి రాహుకేతు పూజకి టికెట్స్ తీసుకొని దెన్ బ్రేక్ఫాస్ట్ చేసి పూజకి వెళ్తాము. సో ఈరోజు అయితే నాతో బానుతో మా అమ్మమ్మ, మా చెల్లి అండ్ మా మమ్మీ వచ్చిన్నారు. అమ్మమ్మ హాయ్ చెప్పు. అండ్ దిస్ ఈజ్ మై మామ్. హాయ్ మమ్మీ. హాయ్. సో మా చెల్లి తను కొంచెం కెమెరా షై, సో మాట్లాడదు. అండ్ యా, టిఫిన్ ఫస్ట్ అయితే వెళ్ళి టికెట్స్ తీసుకొని ఐ విల్ టాక్ టు యూ గైస్. గాయస్, ఇప్పుడే రాహుకేతు పూజ అండ్ దర్శనం కూడా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. వెళ్ళంగానే టికెట్స్ తీసుకున్న వెంటనే ఖాళీగా ఉండింది రాహుకేతు పూజది. సో ఫస్ట్ అయితే పూజ చేయించేసుకొని అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ టెంపుల్ ఎదురుగానే ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు తిరుచానూర్ గైస్. సో అక్కడికి వెళ్ళాక అలా అప్డేట్ చేయండి. యాక్చువల్లీ కాళహస్తి కాళహస్తి తర్వాత తిరుచానూరు వెళ్ళాలనుకున్నాం కుంకుమార్చన కోసం. బట్ అది 3కి ఇస్తారంట టికెట్. సో ఇంకా మేము డైరెక్ట్ కాణిపాకంకి వచ్చేసాం. వచ్చి ఇక్కడ దర్శనం అంతా అయిపోయింది. ఇంక ఇప్పుడు మళ్ళీ రిటర్న్ తిరుచానూరుకి వెళ్ళి అక్కడ కుంకుమార్చన చేయించుకొని నెల్లూరు స్టార్ట్ అవుతాము. సో ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. లంచ్ ఎక్కడ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాము. కార్ పూజ అన్నీ చేయించాం, చాలా బాగా జరిగింది. ఒక్కసారి టెంపుల్ చూపిస్తాము. టెంపుల్ చూపిస్తాము.
సో మేము కాణిపాకం నుంచి తిరుచానూరు వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. అక్కడ 3 to 4 టికెట్స్ ఇస్తారని చెప్పారు. మేము ఎగ్జాక్ట్ 3కి తిరుచానూరు రీచ్ అయ్యాం. అండ్ వెళ్ళిన వెంటనే టికెట్స్ కోసం అయితే వెళ్ళిపోయాం. టికెట్ తీసుకొని కుంకుమార్చన చేయించేసుకున్నాం. సో ఇప్పుడు ఓన్లీ 3 to 4 టికెట్స్ ఇస్తున్నారు. అంటే ఏ టైంలో అంటే ఆ టైంలో పూజ చేయించుకోవడానికి కుదరదు. అండ్ 4 నుంచి పూజ స్టార్ట్ అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది. సో అక్కడ ఫోన్స్ కూడా అలౌ లేకపోయేసరికి ఇంకా నేను అక్కడైతే ఏం వ్లాగ్ తీయలేదు. అండ్ పూజ అయిపోయిన వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోయాం. లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది అప్పుడే. అండ్ ఇక్కడ కాళహస్తి ఎంటర్ అవ్వగానే హ్యాపీ కిచెన్ అనే ఒక రెస్టారెంట్ ఉంటుంది. దాని పక్కనే ఉంటుంది అనమాట ఒక టీ షాప్. అక్కడ సమోసా, టీ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో అక్కడ మేము ఆగాము టీ తాగుదామని. మమ్మీ వాళ్ళైతే కార్లోనే కూర్చోన్నారు. లైట్గా వర్షం పడుతుందని దిగలేదు. సో వాళ్ళకి కార్లోకే పంపించేసి ఇంకా నేను బాను ఇక్కడైతే టీ తాగుతూ ఉన్నాము. గైస్ మా ట్రిప్ అయితే ఈరోజు ఎండ్ అయిపోయింది. టైం ఇప్పుడు 7:45. మార్నింగ్ కాళహస్తి, దెన్ కాణిపాకం, ఆఫ్టర్ దట్ తిరుచానూరు. సో 3 టెంపుల్స్ అయితే కవర్ చేసేసాం. ప్రతి దగ్గర దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా మమ్మీ వాళ్ళని ఇంట్లో డ్రాప్ చేసి మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాం. ఎలా ఉంది మమ్మీ ఈరోజు ట్రిప్? చాలా బాగుంది. కనిపించట్లేదు దర్శనం అంతా బాగా జరిగింది. చాలా బాగా జరిగింది. అనిపించలేదు. అవును, యాక్చువల్లీ మార్నింగ్ 4 o'clockకి లేసాం. బట్ స్టిల్ అంత టైం బికాస్ ఎండ లేదు ఈరోజు, అందుకే చాలా పీస్ఫుల్గా ఉండింది. ఎండ ఉంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఎండ లేకపోవడం వల్ల చాలా మంచిగా అంతా తిరిగి దర్శనం చేసుకున్నాం. సో ఓకే గైస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్, టేక్ కేర్. బాయ్ అమ్మమ్మ. బాయ్ మమ్మీ.